జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీలో గెలిచేది ఎవరు అనేది నవంబర్ 23న తేలనుంది. హర్యానా విజయంతో జోరు మీదున్న బీజేపీ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. మహారాష్ట్ర, జార్ఖండ్లలో కాషాయ కూటమికే ఓటర్లు జై కొట్టారని అంచనా వేశాయి. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మెజారిటీ పోల్స్ ఎన్డీఏకే పట్టం కట్టాయి. రిపబ్లిక్, పీమార్క్, ఏబీపీ మెట్రిక్స్, న్యూస్ 18 సహా పలు సర్వేలు మహారాష్ట్రలో మహాయుతి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ సొంతంగా 100 మార్క్ దాటే అవకాశం ఉందని వెల్లడించాయి. అటు జార్ఖండ్లో కూడా ఎన్డీఏ కూటమిదే విజయమని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. టైమ్స్ నౌ, జేవీసీ మెట్రిక్స్, పీపుల్స్ పల్స్ సహా పలు సర్వేలు బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. దైనిక్ భాస్కర్ మాత్రం ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ తప్పదని అంచనా వేసింది. ప్రదీప్ గుప్తా, యాక్సిస్ మై ఇండియా మాత్రం జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రజలు మరోసారి పట్టం కట్టారంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించింది. ఇండియా కూటమికి 53 సీట్లు వస్తాయని అంచనా వేసింది.